ఆర్టీసీ సమ్మెను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ప్రైవేట్ ఆపరేటర్లు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ దోపిడీ ఎక్కువైందని, ప్రయాణికులకు భారంగా మారుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఏంటి అప్డేట్స్? హరి, ప్రైవేట్ ఆర్టీసీ సమ్మె 7వ రోజు చేరింది. ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ తమ ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారు. ఈ విషయమై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిద్ధరాఘవయ్య నిన్న ప్రకటన చేయడం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ పై కూడా జులిపిస్తామని ప్రకటనలు చేశారు. అవి ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. ఒక రెగ్యులర్ ఛార్జీల కంటే 3 ఇంతల ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ప్రైవేట్ ప్రయాణికులు చెప్తున్నారు. అయితే మొత్తంగా ఈ రోజు తెలంగాణ ఆర్టీసీ వ్యవహారాలు మాత్రం ఒక కొలిక్కి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆర్ దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తారని చెప్పి మనకు ప్రచారం జరుగుతుంది. అదే విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు మాత్రం చూస్తే మంత్రివర్గ ఉపసంఘం 3 వారాల గడువు కోరింది. అయితే దీనికి కార్మిక సంఘం మాత్రం ససేమిరా అంటుంది. ఖచ్చితంగా 43% ఫిట్మెంట్ ఇచ్చే వరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాలు తేల్చి చెప్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు 2 రాష్ట్ర ప్రభుత్వాల మీదనే ఆధారపడ్డాయి, కానీ స్వయంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే సూచనలు కనిపించట్లేదు. హరి, అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం ఇటు ప్రైవేట్ వ్యాపారస్తులు, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు అడ్డంగా దోచుకుంటున్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ, ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం కానీ జరగట్లేదు. దాన్ని ఏ విధంగా చూడాలి విక్రమ్? అయితే ప్రైవేట్ ట్రావెల్స్ ను పూర్తిగా ప్రోత్సహించే స్థాయిలోనే 2 రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపుతున్నాయని చెప్పవచ్చు. ప్రైవేట్ ఆపరేటర్లకు బస్సులను అప్పగించి చోద్యం చూస్తున్నాయని చెప్పవచ్చు. ఆర్టీసీ బస్సులను కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కు అప్పగించి మొత్తానికి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ప్రైవేట్ ఆపరేటర్లు ఛార్జీలు ఉన్న దాంట్లో కంటే 3 ఇంతలు ఎక్కువగా చేసి అమ్ముతున్నారు. విజయవాడ, హైదరాబాద్ మధ్య కానీ ప్రైవేట్ ట్రావెల్స్ అయితే మరింత ఎక్కువగా దోపిడీ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆర్టీసీ పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అయితే ప్రభుత్వాలు మాత్రం